మొన్న రాకదెల్లరా మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా 1,00,000 మంది పైన ముందు కూడా నేను ఈసారి పంట కాలువలు తవ్విసా సర్వరాయ సాగర్ నుంచి జిఎన్ఎస్ఎస్ కాలువలు చెప్పించేది ఆ ఒక్కటి. ఆ 2 పంట కాలువలు తవ్విస్తే మా 6 మండలాలు సస్యశ్యామలు అవుతాయి. మా మెయిన్ ఎయిమ్ సర్వరాయ సాగర్ నుంచి పంట కాలువలు తవ్వాలి, జిఎన్ఎస్ఎస్ కాలువ నుంచి పంట కాలువలు తవ్వాలి. ఈ తవ్వుతే 6 మండలాలకు కూడా నీరు అందుతుంది. 6 మండలాలతో పాటు కడపకు కూడా తాగునీరు వస్తుంది. కడప టౌన్కి కూడా తాగునీరు వస్తుంది వితౌట్ మచ్ ఎక్స్పెన్సెస్, ఆన్ గ్రావిటీ, ఖర్చు తక్కువతో గుర్రంగుంపు తాండా నుంచి నీళ్లు కడపకు తాగునీరు అందిస్తాం. జిఎన్ఎస్ఎస్ కాలువ నుంచి సాగునీటి కాలువలు, పిల్ల కాలువలు తవ్వించి పంట కాలువలు తవ్వించి పెండ్లిమర్రి, ఒల్లూరు, చెన్నూరు, చింతకొంబ దీనికి అక్కడి నుంచి కమలాపురము, వీరపనాయనపల్లి సర్వరాయ సాగర్ నుంచి పిల్ల కాలువలు తవ్వించేసి ఈ 6 మండలాలు కూడా. చెన్నూరులో ఆల్రెడీ కేసీ కెనాల్ ఉంది. కేసీ కెనాల్లో ఉండి కూడా పంటలు పెట్టుకోలేని పరిస్థితి ఉన్న దౌర్భాగ్యం ఈరోజు. అవన్నీ కూడా సరిదిద్ది కరెక్ట్ చేయించే బాధ్యత మాది. నేను కూడా వచ్చే రోజు కూడా నాన్న చెప్పాడు, ఇవి మన ఎజెండా, నువ్వు ముందుకు పోయినప్పుడు ఇవన్నీ తీసుకెళ్లాలని 1-2 సార్లు స్పెషల్ చేసాడు. మనం అందరికీ ప్రతి రైతుకు, అంటే ఆయన రైతు, ప్రతిరోజు పొలంలోకి పోయే రైతు, లీడరు పొద్దున పూట పొలం చూసుకొని ఆయన బయటికి పోతాడు. చాలా మంది చూశాడు. కాబట్టి ప్రతి రైతు బాధ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి నీరు అందించినామంటే మన పేరు జీవితకాలం గుర్తుంటుంది. అది చాలు మనకు, ఇక వేరేది అవసరం లేదు. మన పేరు ఉండిపోవాలా శాశ్వతంగా. ఆ రోజు నరసింహారెడ్డి కాలంలో ఇవన్నీ పనులు చేయించాడు అనే పేరు మనకుంటే చాలు. అది నువ్వు ముందుకు తీసుకుపోవాలి. ఖచ్చితంగా అదే ఆశయంతో ముందుకు పోతాను.